నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి. అందరి సహకారంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. నిర్బంధాలు, ఇనుప కంచెలను తొలగించామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. 6 2 గ్యారంటీలు అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం, రైతుల విషయంలో ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామంటున్నారు ముఖ్యమంత్రి. యువత భవిత మాకు ప్రాధాన్యమని, వారి భవిష్యత్తుకు గ్యారంటీ దిశగా ఆలోచిస్తున్నామన్నారు. ఈ సంవత్సరంలో రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. త్వరలోనే సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తామని, ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికులకు 5 లక్షల బీమా ప్రకటించామని, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి కూడా చిత్తశుద్ధితో ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ అంటున్నారు. రైట్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ముఖ్యమంత్రి చాలా అంశాలు కోట్ చేశారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదంటున్నారు. అలాగే అన్ని వర్గాల వారిని ఈ కొత్త సంవత్సరంలో సంతృప్తి పరిచేలా తమ పాలన ఉందంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి ఏం చెప్పారు? న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి కొత్త పథకాలతో ముందుకు రాబోతుంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన సంవత్సరానికి సంబంధించి ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త ఆశలతో ఏర్పడింది. సో దానికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పౌరులు తమ హక్కును వినియోగించుకోవడానికి, తమ సమస్యలను ప్రభుత్వంకు వినిపించడానికి ఎప్పుడైనా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మీ సమస్యలను వినడానికే ప్రభుత్వం ఏర్పడింది. ప్రతి సమస్యను వింటుంది, పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా విద్యారంగ వ్యవస్థను, పాఠశాల నుంచి అత్యున్నతమైనటువంటి అంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది అనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిమంది ఈర్ష్యతో, కొద్దిమంది దుగ్ధతో అధికారాన్ని కోల్పోయామనేటువంటి కొద్దిమంది అధికార కాంక్షతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవడంలో. ఇప్పటికే 6 గ్యారంటీల అమలు విషయంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది. 2 గ్యారంటీలను అమలు చేశాం, మరిన్ని గ్యారంటీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్తూనే ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరాన్ని 2024 కొత్త సంవత్సరాన్ని రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా ఈ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ 3 అంశాలను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తా ఉన్నాము అనేటువంటిది చెప్తూనే మొన్న ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశంలో శ్వేతపత్రం విడుదల చేశారో, రాష్ట్రం ఎంత మేర అప్పులో కూరుకుపోయింది అనేటువంటి అంశాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అదే విధంగా నెక్స్ట్ నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయబోతా ఉన్నాము. ప్రాజెక్టుల పేరిట జరిగినటువంటి దోపిడీని వివరించబోతా ఉన్నాము తెలంగాణ ప్రజలకంటూ రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చాము. త్వరలోనే రాష్ట్ర ప్రగతిని కాదంటూ ఏదైతే దోపిడీ జరిగిందో, ఆర్థిక దోపిడీ, ఆ నిధులు అన్ని కూడా రాబట్టడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎవరిని వదిలేది లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నిటినీ నిలబెట్టుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది. ఎవరు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి యువకులు ఎంత ఆశలు పెట్టుకోవడం జరిగిందో, నిరుద్యోగులు ఆ ఆశలను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద నూతన సంవత్సర విశేష చెప్పారు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.